హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు అరటికాయ కర్రీని ఇలా స్పెషల్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను. వీటి పై తొక్క తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. వీలైతే చేతితోనే చేసేసుకోండి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇది ఒక 5 స్పూన్లు ఉంటుంది శనగపిండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చిటికెడు పసుపు, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసానండి. ఆ వీడియో మిస్ అయింది. ఇదంతా చపాతీ ముద్దలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాను. అడుగున బాగా వేగిన తర్వాత మాత్రమే వీటిని కదపాలి. నెమ్మదిగా కదిపిన తర్వాత అప్పుడు జాలీతో తీసుకోవాలి. ఇవి కాసేపు అలా వదిలేస్తే చక్కగా వేగుతూ ఉంటాయి. ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. నేను రెండవసారి వేసేటప్పుడు పక్క స్టవ్ పై పెట్టేసి కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాను. దీనికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా వేగనివ్వండి. మూత పెట్టేసుకుంటే మెత్తగా మగ్గుతాయి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకొని అది వేగిన తర్వాత ఒక 3 టమోటాలు జ్యూస్ చేసి వేసుకున్నాను. చిటికెడు పసుపు, తగినంత సాల్టు, ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనిచ్చి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక 5 నిమిషాలు వాటర్ మరగనివ్వాలి. బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం వేయించి పెట్టుకున్న బాల్స్ వేసేసుకోవాలి. బాల్స్ని వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కర్రీ దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు మరింత రుచిగా కావాలి అనుకుంటే ఈ బాల్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం అన్నీ కలిపి వేసుకుంటే మంచూరియాలా ఉంటుంది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.